కిల్లంపూడి మండలంలో జరగనున్న శ్రీదుర్గ శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఆలయ కమిటీలు సర్వాంగ సుందరంగా సన్నద్ధమయ్యాయి. అందులో భాగంగా మండల గ్రామమైన చిల్లంగిలో యాలనది తీరాన వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈ వేడుకలకు కమిటీ సభ్యులు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఆ జగన్మాత అయిన శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆలయ ప్రతినిధి పిల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆరాధ్యుల వెంకన్నబాబు శర్మ నేతృత్వంలో రాట ముహూర్తాన్ని శోభాయానంగా ప్రారంభించారు. ముందుగా అమ్మవారి సన్నిధికి చేరుకున్న మహిళలు భక్తి శ్రద్ధలతో పసుపు దంచే కార్యక్రమంలో పాల్గొనగా పురుషులు మాత్రం భజన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ అమ్మవారికి 33 సంవత్సరాలు పైబడి కర్రి దుర్గ సత్యబాబు కుటుంబీకులు పూజా కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. అందుచేత అటువంటి పుణ్య కార్యక్రమాలు గ్రామస్తులు కూడా భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, మహిళలు ఉన్నారు. యాలనది తీరంలో ఉన్న అమ్మవారికి దుర్గమ్మకి దేవి నవరాత్రి సందర్భంగా ఇవాళ సోమవారం రోహిణి నక్షత్రంలో పసుపు కొట్టడం జరిగింది కాబట్టి అమ్మవారికి కుంకుమ పూజల నిమిత్తంగా చేయడానికని దేవి నవరాత్రులు చేయడానికని మొదలు పెట్టడానికి అమ్మవారికి రాడమోవడం పసుపు కొట్టడం జరిగింది. గ్రామంలో అందరూ కూడా దేవి నవరాత్రులు భవానీ మాలలు వేసుకుని దీక్షలు చేసుకుని అమ్మవారి యొక్క వారి కోరికలన్నీ నిర్చేలాగా చేసుకునేలాగా అన్ని చేసుకోవాలని చెప్పి అలా 30 సంవత్సరాలు బట్టి ఈ అమ్మవారికి సేవ చేస్తున్నాం. భక్తులు దుర్గాభవాని ఉండేవాడు. ఆ దుర్గాభవాని ఈ అమ్మవారి కార్యక్రమం, ప్రతి కార్యక్రమం కూడా ఎంతో కన్నుల పండగ అమ్మవారికి గ్రామం అందరి పెద్దలతోటి ఐకమత్యంగా ఉండి చక్కగా ముందు తీసుకెళ్ళేవాడు. అలాగా ఈ దుర్గ సత్యబాబు కాలం అయిపోయిన తర్వాత సరిగా చాలా అల్లుడు గారు ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈయన కూడా ప్రతి ఒక్కరికి కూడా నడిపించి ప్రతి సంబరం కూడా ఏనిది కానిది ఏ ఏడవడిగా ఏడవడి అలా జరిపించుకుంటా ఈ కార్యక్రమాన్ని ఈ సీనుబాబు కన్నుల పండగ ఎంతో వైభవంగా మహాతల్లి జగన్ మాత్రం మనసులో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తానని పెద్దలందరినీ కూడా మరి కోరుకున్నారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. మన కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో చింతల తోటలో యాలనది తీరాన వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి 32వ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజు దసరా వచ్చిందంటే శరన్నవరాత్రులకు ముందుగా అమ్మవారికి పెద్దలందరూ కూడా, మగవారందరూ కూడా రాటముహూర్తం, అలాగే మహిళలందరూ కూడా అమ్మవారికి పశుముహూర్తం కూడా మాకు ఇప్పటి నుంచే కూడా మా మామయ్య గారు ఉన్న కాంచి కూడా ఆనవాయితీగా వస్తుంది. అది మన చిల్లంగి గ్రామ పెద్దల సహాయ సహకారాలతోటి. అందుకు కాబట్టి ఈ రోజు మొదలుకొని ఈ యొక్క అమ్మవారికి మళ్ళీ దసరా అయ్యేదాకా కూడా అమ్మవారి 10 రోజు కూడా నిత్య కుంకుమ పూజలు, నిత్య భజన కార్యక్రమాలు ప్రతి రోజు కూడా జరుగుతున్నాయని మనవి. జై భవాని. శ్రీ గణాధిపతి నమః. ఓం శ్రీ దుర్గాయ నమః. దశమి ప్రారంభం కాబోతుంది. ప్రతి ఒక్కరూ కూడా చిల్లంగి భక్తులందరూ కూడా ఆ అమ్మవారికి ఏ కార్యక్రమం జరిగినా అంతా కలిసికట్టుగా ముందుగా ఉండి అందరూ కూడా నడిపించి ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా సత్యబాబు గారి అయ్యంలో జరిగేది. ఆ అయ్యం మళ్ళీ వాళ్ళ అల్లుడి గారికి వచ్చింది. మన గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సప్తాహం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు నడిపిస్తున్నారు. ఈ ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలు కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా అన్న సమారాధన కూడా జరిపిస్తున్నారు. వీరందరూ కూడా కలిసికట్టుగా ఉంటే, ఈ ఏళ్లన్నీ కలిసికట్టుగా ఉంటే ఏ కార్యక్రమం అయినా సరే సులువుగా తీస్తాం. అదే 1-2 ఏళ్ళు అయితే ఏమీ మనం చేయలేము. అని చేత ఎంతో కలిసికట్టు నాకు తెలుస్తున్నది మట్టికి నాది చిల్లంగి గ్రామం కాబట్టి నాకు ఎంతో చక్కగా అమ్మవారిని ముందుగా నడిపిస్తున్నారు. అదే నాకు 10 సంతోషం.